జనవరి 31 దేవుని వాక్య ధ్యానం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జనవరి నెల 31వ తారీఖు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం గోదావరి సినుడల దినోత్సవము అని మనమందరము కూడా జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ గోదావరి సినుడల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో మనమందరం ఫాదర్ వ్యాలెట్ గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన తన యవన కాలమందు దేవుని యొక్క సేవ నిమిత్తమై తన ప్రాంతాన్ని స్వజనులను విడిచిపెట్టి భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో రాజమండ్రి ప్రాంతానికి ఒక మిషనరీగా 1884-85 కాలంలో దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై జనవరి 31వ తారీఖున మన యొక్క రాజమండ్రి ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవునిలోనికి మళ్ళించి రాజమండ్రి నుండి నర్సాపురం వరకు ప్రతి ప్రాంతాన్ని ఆయన దర్శించి సువార్తను ప్రకటించారు. ప్రియ విశ్వాసులారా, ఆనాడు ఆయన చేసిన త్యాగ ఫలితమే ఈరోజు గోదావరి సినుడుల గోదావరి ప్రాంతాలలో ప్రభు పరిచర్య విస్తరించబడి ఆ ఫలాలను మనము అనుభవించగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన ఈ లోకానికి ఆగమనం ద్వారా మనందరికీ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆజ్ఞ, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నిజమే ప్రియా విశ్వాసి, లూథరన్ సంఘం యొక్క మోటో, మిషన్ మోటో కూడా అదే. మనము ఎవాంజలిజం, ఎదుటివారికి సువార్తను ప్రకటించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఆజ్ఞతో ఏర్పడినటువంటి సంఘం. ఈ రోజున నీవు ఎంతవరకు నీ పొరుగువానికి క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతున్నావు? క్రీస్తు సువార్తను నీ యొక్క మాట ద్వారా, ప్రవర్తన ద్వారా నువ్వు చూపించగలుగుతున్నావు. అలాంటి క్రీస్తు సువార్తను మనం ప్రకటించగలిగినప్పుడు ప్రభు సువార్త వారి హృదయాలలో నాటుకుని తద్వారా వారు దేవుని యొద్దకు చేర్చబడతారు. ఇదే కదా రక్షణ ప్రణాళిక. ఈ రోజున దేవుని సువార్తను మనం ప్రకటించే వారంగా, ప్రభు కొరకు సాక్షిగా నిలబడే వారంగా మనం ఉండాలని వాక్యం చెబుతుంది. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అంటే మంచి వార్తను ప్రకటించాలి. గో అండ్ స్పెల్ గాస్పెల్. మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అని వాక్యము మనలను బలోపేతం చేస్తుంది. పౌలు, యేసుక్రీస్తు వారి ప్రధానమైనటువంటి శిష్యులు, 12 మంది శిష్యులు, తదుపరి వచ్చినటువంటి వారు మిషనరీస్ అనేక మంది, మీరు చూడండి, వారి ప్రదేశాన్ని వదిలిపెట్టి, ప్రయోజనాలు అన్నిటినీ వదిలిపెట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను వదిలిపెట్టి వేరొక చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించడంలో కానీ, మిషనరీగా ఆయా మిషనరీలుగా వారు వెళ్ళటం, వారి ద్వారా అనేక మంది మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రక్షణ పొందుకోవడం మనం గమనిస్తున్నాం. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అలాంటి గొప్ప దేవుని బిడలగా ఉండాలని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఈ సమయమందు మా తండ్రి లూయిస్ పి మెన్నో వ్యాలెట్ దొరగారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేసిన పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలలో అతి గొప్ప భాగ్యము, నీ సువార్తను ప్రకటించే ధన్యత అనుగ్రహించండి. నిబిడల ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. రక్షణ అనుభవంలో బిడలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.